అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ 7th ఏప్రిల్ మండే. సో ఇక్కడ శుభం ఏం మిగిలిందో ఇంకా శుభోదయం చెప్పుకోవడానికి కూడా ధైర్యం సరిపోలేని పరిస్థితి. ఎక్కడ చూసినా ఏ దేశం చూసినా రక్తం వరదలై పారుతోంది అన్నట్టుగా అక్కడ అతి భారీ పతనం. నికా ఏకంగా 6.5%, హాంకాంగ్ 10%, షాంఘై 5.5%. ఇట్లా మార్కెట్స్లో కుప్పకూలిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ స్థాయిలో మన మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతాయన్నది చెప్పుకోవడం కష్టం. ఈవెన్ ప్రీ మార్కెట్ అమెరికన్ మార్కెట్స్లో ఇది చూసినా కూడా స్టిల్ 900 పాయింట్ల నష్టాన్ని ఇంకా డౌ చూపిస్తుంది. డౌ ఫ్యూచర్స్ మొన్నటి 2 రోజుల భారీ పతనం తర్వాత కూడా. సో ఏషియన్ మార్కెట్స్లో ఇవాళ భారీ ఎత్తున పతనం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మన మార్కెట్స్ కూడా ఏమాత్రం మినహాయింపు కాదు అన్నట్టుగా కూడా ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. నికాయ్ పాయింట్ ఆఫ్ టైంలో 8-9% దాకా ఉండేది. కొద్దిగా రికవర్ అయినప్పటికీ కూడా ఈవెన్ 5% మన మార్కెట్స్ అంటే సో నిఫ్టీకి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంక్ నిఫ్టీకి కానీ ఎక్కడో చోట ఒక పాజ్ ఇవ్వడం, ట్రేడింగ్ హాల్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా ఇంత ట్రెండ్ అయితే ఉంది. బట్ మన మార్కెట్స్ ఏమైనా డైజెస్ట్ చేసుకుంటుంది కూడా చూడాలి. ఎందుకంటే మొన్న మన మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఒకటి కనిపించింది. దానికి తోడు షాక్ని బాగా అబ్జర్వ్ చేసుకున్న సిచ్యువేషన్ మన మార్కెట్స్లో అయితే చూసాం. యుఎస్ ఎఫెక్ట్ షాంఘై మీద ఎక్కువ ఉంది. మన షాంఘై మార్కెట్స్ బాగా పడలేదంటే చైనా ఎఫెక్ట్ హాంకాంగ్ మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ ఇవాళ దానికి డబుల్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అవ్వడం అయితే చూసాం. అక్రాస్ ది గ్లోబ్ అన్ని కరెన్సీస్లో కూడా సెల్లింగ్ ఉండి ఈవెన్ క్రిప్టో కరెన్సీ వన్ ఆఫ్ ద డిజిటల్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా పడి బిలో $80,000 రావడం చూసాం. గోల్డ్లో కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. $3,150, $3,170 నుంచి $3,070కి గోల్డ్ రావడం అయితే చూసాం. ఆయిల్ అన్నిటికంటే ఫస్ట్ హిట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనకి ఒక శుభం ఏదైనా ఉంది లేదా మనకి ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉంది అంటే అది క్రూడ్ మాత్రమే. యుఎస్ క్రూడ్ ఫాల్స్ బిలో $60 ఎ బ్యారల్, లోయెస్ట్ సిన్స్ 2021. సో దాదాపు 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి బ్రెంట్ క్రూడ్ దిగువ వచ్చింది. ఓ పాయింట్ ఆఫ్ టైంలో $60 దిగువ కూడా వచ్చేది కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా కొద్దో గొప్ప మనకి పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు, క్రూడ్ ఆయిల్ తగ్గడం అనేది. సో ఇలా ఇక స్టాక్స్ గురించి, సెక్టార్స్ గురించి ఇవేవి ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అన్ని దేశాలు కూడా ఇప్పుడు దాదాపుగా 50 దేశాలు ఓవర్ 15 నేషన్స్ సీక్ ట్రేడ్ టాక్స్ విత్ వైట్ హౌస్. సో ఎయిదర్ సఫర్ ఆర్ సరెండర్, ఇదే డొనాల్డ్ ట్రంప్ సూత్రంగా కనిపిస్తోంది. సఫర్ అయినా అవ్వండి లేదా సరెండర్ అయిపోయి కాళ్ల బేరానికి వచ్చి ఇక ఏ టారిఫ్స్ మేము విధించే మహాప్రభు అని కాళ్ల మీద పడితే సరే బతుకోపోండి అన్నట్టుగా కూడా ఆయన టారిఫ్స్ తగ్గించే అవకాశం అయితే ఉండవచ్చు. బట్ ఇక పూర్తిగా డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా సెట్ అవ్వడానికి ఒక వారం 10 రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. బట్ ఈరోజు కానీ రేపు కానీ ఏదైనా మార్కెట్స్లో భారీ పతనం వచ్చినప్పుడు ఏదైనా మంచి బయింగ్ ఆపర్చునిటీ అంటే కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక కోణంలోంచి చూసినప్పుడు అది కూడా ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీలా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా దాదాపు 6.8% మేర వృద్ధి రేటు సాధించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మనకు డేటా అంతా చూసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది. ఈ స్థాయిలో వృద్ధి రేటు సాధించే అవకాశం మనకు ఉన్నప్పుడు సో ఇలాంటి షాక్స్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా మనకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కాకపోతే పదే మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 3 years బ్యాక్ 2 years బ్యాక్ వచ్చిన రిటర్న్స్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మార్కెట్స్లో. సో డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇలాంటి కరెక్షన్స్లో, ఇలాంటి భారీ ప్యానిక్ కరెక్షన్స్లో మనం కొద్ది గొప్ప మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా స్టాక్స్ భారీగా పతనప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఎంతవరకు పెట్టుకోవాలి? ఈ రోజు కానీ రేపు కానీ మార్కెట్స్లో ఈ ఫాలింగ్ ఉన్నప్పుడు సో ఫాలింగ్ నైవ్స్ అన్నాం, బాటమ్లెస్ పిట్ అంటాం. అంటే కిందికి ఎక్కడి దాకా వెళ్తుంది, కొంతమంది 16,000 అని 17,000 అలాంటి అవన్నీ అనుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ నిజంగా అంతంత మార్కెట్స్ రియాక్ట్ అవుతాయా అన్నది కూడా ఇక్కడ మనం చూడాలి. కొన్ని సెక్టార్స్కి భారీ నెగిటివ్ అయితే ఉంటుంది. అన్ని సెక్టార్స్ భారీగా ఇక దుంపనాశనం అయిపోతాయని మనం అనుకోలేము. ఇలాంటి ఎన్నో సిచ్యుయేషన్స్ మనం ఆల్రెడీ మార్కెట్స్లో ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి మనం దీని గురించి బీభత్సంగా అయితే ఇది చూడలేము. మేబీ 21,000 లెవెల్స్ దగ్గర ఒక బ్రేక్ తీసుకోవచ్చేమో. అంటే స్టిల్ ఒక 5% ఇక్కడి నుంచి అనుకున్నా కూడా ఆల్మోస్ట్ 23,000 లెవెల్స్ నుంచి ఒక 5% మనం అనుకున్నా కూడా 1,200 పాయింట్ల దాకా ఇక్కడి నుంచి ఒక క్రాక్ తీసుకున్నా కూడా మార్కెట్స్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక
పాస్ తీసుకొని స్టెబిలైజ్ అయ్యి అక్కడి నుంచి తీరుకోక తప్పదు. మనకు అన్నిటికంటే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే డాలర్ వీకెన్ అవుతుంది, ఆయిల్ ప్రైసెస్ పతనం అవుతున్నాయి. ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఒక్కటే కాదు, ఈవెన్ గవర్నమెంట్ కూడా వర్కౌట్ చేస్తుంది. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక దీనిలో ఒక సయోధ్య కుదుర్చుకోవడానికి యుఎస్ గవర్నమెంట్తో వన్స్ అవన్నీ కుదిరిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ యథావిధిగా రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు స్టాక్స్ అన్నీ ఇచ్చారు. ఈ స్టాక్స్ ఎన్ని మాట్లాడుకున్న ప్రయోజనం అయితే లేదు, ఎందుకంటే ఇవేవి టెక్నికల్స్ని కానీ ప్లస్ ఈ స్టాక్స్ బేస్డ్ న్యూస్లు కానీ ఇవేవి మార్కెట్ పట్టించుకునే పరిస్థితిలో యాజ్ ఆఫ్ నో అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓపెనింగ్ సునామీ వచ్చినప్పుడు ఇక సునామీలో ఏవి ఎలా కొట్టుకుపోతాయో, వేటికి ఎంత గట్టిగా వేళ్ళు పెనవేసుకుపోయి కొన్ని దశాబ్దాల పాటు భూమిలో పాతుకుపోయి ఉన్నప్పటికీ కూడా సునామీ లాంటివి వచ్చినప్పుడు ఇక చెట్టు చేమ గుడ్డు గోదా ఇట్లా ఏవీ లేకుండా దాంట్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్టాక్స్ గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవడం అయితే పెద్ద ప్రయోజనం అయితే లేదు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో టాటా సెట్ టు లాంచ్ $1.3 బిలియన్ రైజ్ ఫర్ బిగ్ బాస్కెట్ అండ్ 1 mg. యాపిల్ రీప్స్ బంపర్ మార్చ్ హార్వెస్ట్ ఇన్ ప్రీ టారిఫ్ ఇండియా. సో దాదాపుగా 48,000 కోట్ల రూపాయల వరకు ప్రీవియస్ క్వార్టర్లో ఎక్స్పోర్ట్ చేశారు. అండ్ ఒకవేళ ఎందుకంటే టారిఫ్స్ విషయంలో కనుక యాపిల్ మీద కొద్దిగా ఆంక్షలు కనుక మరింతగా పెరిగినట్టయితే యాపిల్ ఫోన్ల ధరలు 30% దాకా పెరిగే ప్రమాదం కూడా ఉంది అన్నట్టుగా కూడా ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. గ్లాస్ హాఫ్ ఫుల్, ఇండియా కుడ్ టేక్ బిగ్ గల్ప్ ఆఫ్ యుఎస్ డైరీ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఒకవేళ యుఎస్ వీళ్ళతో ఈ టారిఫ్స్ విషయంలో ఇక్కడ వెనక్కి తగ్గకపోతే మనకు మిగిలిన మార్కెట్స్ని కూడా మనం ట్యాప్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా అమూల్ భావిస్తుంది. యుఎస్ క్యాన్ లూజ్ నియర్లీ 50% ఆఫ్ ఇట్స్ మిల్క్ షిప్మెంట్స్ టు వెస్ట్ ఏషియా, జపాన్, చైనా అండ్ ఇండియా. సో ఇది పరోక్షంగా మనలాంటి ఎకానమీస్కి కొన్ని వాటికి అంటే మనకి ఈ మిల్క్ రెవల్యూషన్ మనం తెచ్చిన ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుని మనం కొద్ది గొప్ప బెనిఫిట్ తీసుకునే అవకాశం, కొన్ని సెక్టార్స్కు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, కొన్ని సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇలా రకరకాలు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆర్బీఐ లైక్లీ టు గో ఫర్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్, బట్ స్టాండ్స్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఇవాళ నుంచి మానిటరీ పాలసీ కమిటీ భేటీ కాబోతోంది. కనీసం 25 బేసిస్ పాయింట్స్ కట్ అయితే ఉండొచ్చు. అంతకు మించి కనుక ఉన్నట్టయితే నిజంగా మార్కెట్స్కి కొద్ది గొప్ప పాజిటివ్ అంశమే అవుతుంది. మండే డౌన్, స్టాక్ మార్కెట్స్ హోల్డ్ దేర్ బ్రెత్. సో వీక్ ట్రేడర్స్ బెటర్ అసలు ఈరోజు మార్కెట్లో ట్రేడ్ చేయకపోవడమే మంచిది. సో ఇనీషియల్గా ఒక మంచి గట్టి సెల్ ఆఫ్ అయితే వస్తుంది. మేబీ మిడ్ సెషన్ తర్వాత కొద్ది గొప్ప భారీ పతనం తర్వాత రికవరీ ఉండొచ్చేమో కానీ, బట్ చిన్న ట్రేడర్స్ ప్లస్ వీక్ హార్ట్ ఉన్న ట్రేడర్స్ మాత్రం బెటర్ డోంట్ ఎంటర్ ఇన్ టు ఈ మార్కెట్లో. గ్లోబల్ విస్కీ బ్రాండ్స్ ఏ చీర్స్ యాజ్ ఇండియన్ పెక్స్ టు డిఫర్. సో ఓకే, ఇక ఇవన్నీ బేరిష్ నిఫ్టీ ఫేసెస్ రెసిస్టెన్స్ అట్ 23,000. సో ఇవన్నీ ఇక పక్కన పెట్టేద్దాం, టెక్నికల్స్ కానీ ఇవేవి కానీ, ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఇక సునామీ లాంటివి పెద్ద వచ్చినప్పుడు, పెద్ద అలలు వచ్చినప్పుడు ఇవేవి పెద్ద పట్టించుకునే అవకాశం అయితే ఉండదు. ఇక స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి, పెద్ద స్టాక్స్ మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి. చిన్న వాటి జోలికి ఇప్పుడు ఈ మార్కెట్ కండిషన్స్లో వెళ్ళొద్దు అస్సలు పొరపాటును కూడా. మోస్ట్ నెగటివ్స్ ఆల్రెడీ ప్రైజ్డ్ ఇన్, టర్బులెన్స్ అహెడ్, బట్ దలాల్ స్ట్రీట్ అన్లైక్లీ టు రీటెస్ట్ రీసెంట్ లోస్. సో రీసెంట్ లోస్ని టెస్ట్ చేసే అవకాశం లేదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్ది గొప్ప మనం పాస్ తీసుకునే అవకాశం. వి బిలీవ్ దట్ రీసెంట్ మార్కెట్ బాటమ్ అట్ 22,000 విల్ లైక్లీ టు హోల్డ్ అన్నట్టుగా కూడా కొంతమంది అనలిస్టులు అయితే ఇక్కడ చెప్తున్నారు. వివిధ బ్రోకింగ్ కంపెనీస్, వివిధ ఏఎంసీస్ చెప్తున్న మాటలన్నీ కూడా క్రోడీకరించి ఇక్కడైతే ఇచ్చారు. రీసెంట్ లోస్ ఎందుకంటే లాస్ట్ మనకు 1 వీక్ 10 డేస్లో కూడా మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 5% దాకా సడన్ రికవరీ వచ్చింది. ఆ రికవరీ ప్రైజ్డ్ ఇన్, ఆ రికవరీ నిజంగా ఫండమెంటల్స్తో ఆ వచ్చిన రికవరీ వచ్చింది అంటే కూడా కరెక్ట్గా చెప్పలేం. సో ఆ రికవరీ 5% రికవరీ అనేది మనకు మరింత పెయిన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. యూకే అండ్ గోయల్ లైక్లీ టు మీట్ ట్రేడర్స్ ఆన్ వెన్స్డే. అండ్ యూకే ఆటోమేకర్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ పాజెస్ యూఎస్ షిప్మెంట్స్. సో యూఎస్ షిప్మెంట్స్ని పాజ్ చేశారు. ఉన్న సరుకు నమ్ముకుంటే ప్రస్తుతానికి చాలు అన్నట్టుగా కూడా భావిస్తున్నారు వీళ్ళు. ఛాన్సెస్ ఆఫ్ ఆయిల్ గోయింగ్ బిలో $60 వెరీ లో, బట్ ఆల్రెడీ $60 టచ్ అయింది ఓఎన్జీసీ చెప్తుంది.
ఈవెన్ అంత తగ్గినా కూడా తనకేం ప్రాబ్లం లేదన్నట్టు కూడా. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్కి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. డౌన్ గ్రేడ్స్ పెప్పర్ ఇండియా సింక్ బుక్స్ ఆల్ గ్రేడ్స్ నాట్ డౌన్ ఎడ్. ఇక్కడ చాలా స్టాక్స్ ఈపీఎస్ని భారీ ఎత్తున కోత విధించిన ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. రెగ్యులర్ ఈపీఎస్ ఎస్టిమేట్స్తో పోలిస్తే దాదాపు 75% కోత విధించడం, 35 నుంచి దాదాపు 75% వరకు ఈపీఎస్ తగ్గవచ్చు అనేది కూడా ఒక అంచనాగా ఇక్కడ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అయితే ఇస్తున్నాయి. సో కొద్దిగా అంటే ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా మాత్రమే తీసుకోండి. ఆరామ్కో కట్స్ ఆయిల్ ప్రైస్ ఫర్ బిగ్ బయర్స్ ఇన్ ఏషియా. స్విగ్గీ 7.6 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అందుకుంది. వియత్నాం ఆఫర్స్ టు రిమూవ్ ఆల్ టారిఫ్స్ అండ్ యూఎస్. సో మీ దేశం నుంచి ఏమొచ్చినా సరే పూర్తిగా గేట్లు ఎత్తిపెట్టి కూర్చుంటా ఉన్నట్టు కూడా వియత్నాం అయితే చెప్తోంది. ఇలా సరెండర్ అయిన దేశాలకు మాత్రమే యుఎస్ ఏదైనా కొద్ది గొప్ప పాజిటివిటీ చూపించే అవకాశం ఉంది. Dr. Reddy's Labs gets 2,395 crores tax notice. Jindal Power Check company in a race to acquire Apraava's thermal project. Business Standard first page low. 3 in 4 CEOs want India to negotiate with US. US buyers rethink India order as tariff woes bite. ఇండియా FY26 గ్రోత్ సీన్ క్లోజర్ టు 6.3. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు 6.3% మేర వృద్ధి రేటు సాధించే అవకాశం మనకు ఉంది. అఫీషియల్స్ సేస్ లోయర్ ఎనర్జీ కాస్ట్ గుడ్ న్యూస్ ఫర్ కంట్రీ. డాలర్ వీక్ అవుతుంది, రూపీస్ స్ట్రెంథన్ అవుతుంది కొద్ది గొప్ప, అండ్ ఆయిల్ ప్రైజెస్ పాజిటివ్గా ఉన్నాయి. ఆయిల్ ప్రైస్ బిలో $60 కనుక వచ్చినట్టయితే ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ అంశాలుగా కూడా ఉన్నాయి. అందువల్ల పూర్తి నెగిటివ్గా అండ్ బేరిష్ మోడ్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి స్పెసిఫిక్ సెక్టార్స్కి స్టిక్ అవ్వండి, క్వాలిటీ స్టాక్స్ని మాత్రమే రాడార్లో పెట్టుకోండి. యావరేజింగ్ చేసుకున్నా సరే ఆ స్టాక్స్ వైపే మనం దృష్టిలో పెట్టుకుందాం. ష్రింప్ ఫార్మింగ్, యుఎస్ షాక్ వేవ్స్ రాక్ ఏపీ షోర్స్. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ష్రింప్ రొయ్యల సాగు చేసే వాళ్ళకి గట్టి దెబ్బ పడబోతోంది ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ వల్ల. సో అది కూడా ఒకసారి చూడాలి మనం. ఈ బసెస్ టు డ్రైవ్ 50% ఆఫ్ ఇండియాస్ బిజినెస్ బై FY27. సో JBM ఆటో చెప్తున్న మాట అది. మేజర్గా డొమెస్టిక్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన కంపెనీస్ ఎక్కువగా ఫోకస్లో పెట్టుకోండి. అండ్ ఎక్కువగా ఇతర దేశాలకి అంటే ఎస్పెషల్లీ యుఎస్ దేశాలకి ఎగుమతి చేసే సర్వీసులు కానీ గూడ్స్ కానీ చేసే వాటి మీద కొద్ది కాన్సన్ట్రేషన్ తగ్గించండి. యాజ్ ఆఫ్ నో డొమెస్టిక్ కన్జంప్షన్ ఇదే మంత్రాన్ని పఠించే కంపెనీస్, సెక్టార్స్ వాటి వైపే మన ఫోకస్ ఎక్కువగా ఉండాలన్న గమనం మనం పెట్టుకోవాలి. కొద్ది కాలం పాటు ఇదే ఆర్డర్ ఆఫ్ ది డేగా ఉండబోతుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.